టెర్రరిస్టులే లక్ష్యంగా టెర్రర్ అటాక్. కాశ్మీర్లో మారణహోమం, 26 మంది మృతి. ఆర్మీ యూనిఫామ్లో వచ్చే మతం అడిగి కాల్పులు. 26/11 ముంబై ఉగ్రదాడి తరహాలో ఘాతుకం. మృతుల్లో ఎక్కువ మంది హనుమూన్కు వచ్చిన దంపతులే. హైదరాబాద్కు చెందిన ఐబీ ఆఫీసర్ 2 విదేశీయులు మృతి. చెల్లా చెదురుగా పడిపోయిన మృతదేహాలు, మిన్నంటిన బాధితుల ఆహాకారాలు. మినీ స్విట్జర్లాండ్గా పిలిచే బైసరన్లో ఘటన. లష్కరే తోయిబాకు చెందిన ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనే పనే. ఘటనపై ప్రధాని మోడీ ఆరా. సౌదీ పర్యటనను రద్దు చేసుకుని వెనక్కి. బాధ్యులను వదలబోమని హెచ్చరిక. హుటాహుటిన కాశ్మీర్కు అమిత్ షా. దాడిని ఖండించిన ట్రంప్. పుతిన్ భారత్ అండగా ఉంటామని ప్రకటన. భార్య పిల్లలు కండ్లేదుటే. జమ్మూ కాశ్మీర్లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో తెలంగాణలోని సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో పనిలో పనిచేస్తున్న ఓ అధికారి ప్రాణాలు కోల్పోయారు. భార్య, 2 పిల్లల కండ్ల ముందు ఎదుటే ఆయన టెర్రరిస్టులు కాల్చి చంపారు. బీహార్కు చెందిన మనీష్ రంజన్ హైదరాబాద్ కోటిలోని సిబిఐ కాంప్లెక్స్లో గల ఇంటెలిజెన్స్ కార్యాలయంలో కంప్యూటర్ సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. భార్య, 2 పిల్లలతో కలిసి ఆయన ఇటీవల జమ్మూ కాశ్మీర్ టూర్కి వెళ్ళాడు. అక్కడ ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతుండగా టెర్రరిస్టులు అటాక్ చేశారు. ఆధార్ కార్డ్, జేబులోని ఐడి కార్డుని పరిశీలించి నువ్వు ఐబీఐ ఆఫీసరు కదా అని మనీష్ను ప్రశ్నించారు. భార్య, పిల్లలు చూస్తుండగానే మనీష్ రంజన్ను పాయింట్ బ్లాంక్లో కాల్చారు. టెర్రర్ అటాక్ గర్వంగా చెప్పుకుంటుండే, ఛాతి పులాయించుకొని చెప్తుండే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత టెర్రర్ అటాకులు జరగలేదని. ఈరోజు సిగ్గు అనిపిస్తూ ఉన్నది. పుల్వామా అటాక్ల తర్వాత మల్త రోజే మీ తాన అనుభవం ఉంటే మా తాన దీపావళి బాంబు ఉందా ఆరాబయ్య అని చెప్పేసి మాట్లాడినటువంటి మోడీ గారు ఈరోజు ఈ నా కొడుకులను నిలువున చీరి ఇంకొకసారి భారతీయుల మీద ఉగ్రదాడి చెయ్యాలి అంటే నా కొడుకులకు పాయింట్ బ్లాంక్లో పెట్టి ఐబీ ఆఫీసర్ని కాల్చిరు. మోడీకి చెప్పుకోపో అని చెప్పేసి తన భార్యను భయపెట్టిరు. 2 విదేశీయులను చంపిరు. ఈడ రాహుల్ గాంధీ దీని మీద ఏం మాట్లాడతాడో పనికిమాలినోడు ఈసారి నాడు. కులగణన అనే కులాల మధ్య అలా రెచ్చబెట్టినటువంటి రాహుల్ గాంధీ ఈరోజు నువ్వు మాట్లాడకపోతే నీకు కౌంటర్ అటాక్ ఎట్లుంటుందంటే ఘోరంగా ఉంటుంది. కులాల మధ్య చిచ్చు పెట్టినావు కదా, కులగణన అని చెప్పినావు కదా, ఇంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి అంటే చూడు. ఈరోజు దీని మీద పుతిన్, ట్రంప్ సపోర్ట్గా భారత్కున్నారు. రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాడు దీని మీద? మినీ స్విట్జర్లాండ్గా పేరున్నటువంటి బైసరన్, ఆ బైసరన్లా నువ్వేంటి, నీ ఆధార్ కార్డ్ ఏది అని చూసి ప్యాంట్ ఇప్పి నువ్వు ఏ మతం అని చూసి కాల్చి చంపిరు నా కొడుకు. ఓ హిందూ, మనని మనం కాపాడుకోకపోతే మనని ఎవడూ కాపాడడు. ప్యాంట్ ఇప్పి మరి చూసి కాల్చి చంపిరు అంటే అదే నువ్వు ముస్లిం అయి ఉంటే ఈరోజు ఐబీ ఆఫీసర్ చనిపోకపోతుండే. విదేశీయులు హిందువులా, వాళ్ళని చంపారు కదా. కాఫీర్ అన్న చెప్పింది ఇంతసేపు ఫస్ట్ చిట్టా, కాఫీర్లందరినీ చంపాలి. నవ్వుతున్నారు నా కొడుకులు. మీ ఊర్లలో కూడా చొచ్చుకొని వచ్చి ఉంటారు. ఎక్కడోళ్ళరా మీరు అంటే బంగ్లాదేశ్ వాళ్ళు అని చెప్పారు, రోహింగ్యాలు అని చెప్పారు, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్ అని చెప్పి పనుల కోసం వచ్చినామని చెప్పి పాగా వేసి ఆ నా కొడుకులు ఒక్కటి దిగిన తర్వాత 10 మందిని దింపి 10 మందిని 100 మందిని దింపి ఒక సమూహ కూటమి చేసుకొని ఒక్కసారిగా మన మీద పడిపోతారు. ఏమీ చేయలేం. నేను గతంలో ఒకసారి చెప్పిన, ఒక మసీదులోకి వెళ్ళి ఒక ఆయన వస్తాడు, రిపోర్టర్ అడుగుతాడు, ఏంది 4-5 మందిని కంటారు మీరు, ఎట్లా ఈ సంపాదన, ఎట్లా ఈ పోషించడం, ఎట్లా 1-2 ఆడ పక్కన వాళ్ళందరూ హిందువులంతా పెద్ద పెద్ద బిల్డింగులు కడుతుర్రు, వాళ్ళంతా రిచ్ లైఫ్ మెయింటైన్ చేస్తున్నారు అంటే ఆయన నవ్వుకుంటూ ఏమంటాడు తెలుసా? ఆ మౌల్వి నవ్వుకుంటూ ఈరోజు మేము కష్టపడవచ్చు, ఈరోజు నా పిల్లలు అనాథాలుగా ఆ రోడ్ల మీద చిల్లరగా తిరగచ్చు, కానీ ఈరోజు వాని పిల్లలు రిచ్గా బతకవచ్చు, వాని పిల్లలు హై ఎడ్యుకేషన్ తీసుకోవచ్చు. ఒకరోజు మాకంటూ వస్తుంది, ఆ రోజు వాడు భూమి మీదకి వస్తాడు, మేము ఆయన ఇంటికి పోతామంటే వీడు సంపాదించి ఆ స్టేటస్ వస్తా అంటలేడు, వాని గుంజి నేను ఆ ఇంట్లోకి పోతా అన్నాడు. సాక్షాత్తు ఒక మీడియాతో మాట్లాడినటువంటి మాట. వాని గుంజి నేను వాని ఇంట్లోకి పోతా, వాడు కట్టే బిల్డింగులు, వాడు సంపాదించే సొమ్ము మా సొంతం అవుతుందని చెప్పి మాట్లాడిండు. ఇంకా సిగ్గులేనటువంటి సెక్యులర్ ముసుగులు ఉన్నటువంటి హిందువులారా, నిద్ర లేవకపోతే నువ్వు కట్టినటువంటి నీ కలల కోసం కట్టుకున్నటువంటి ఇల్లు వాని సొంతం అవుతుంది, నీ కలల కోసం కట్టుకున్నటువంటి కారు వాని సొంతం అవుతుంది, నువ్వు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి బిడ్డలు లవ్ జిహాద్ ట్రాప్లో పడతారు.
నిన్న నేను ఇంటికి పోతుంటే బండి మీద ఇద్దరు వాళ్ళ ముఖాలు చూస్తే ఉడక ఏరుగనిక రాదుగా చెప్తున్నా. అసలు మధ్య చిన్న వయసు అమ్మాయి, చిన్న వయసు 10th నుంచి ఇంటర్ మధ్యలో ఉంటుందా, వాళ్ళిద్దరి మధ్య నలిగిపోతుంది. నా కొడుకు బండి మీద అమ్మాయిని అసభ్యకరంగా 4 గోడల మధ్యలో తాకాల్సిన చోట్ల తాకుతుంటే అమ్మాయి నవ్వుతుంది. మీ బతుకులు చెడ రోడ్ అనుకుంటారా గాడిదలారా. ఇన్ని జరుగుతున్న ఉడక అలాంటి వాళ్ళ మైండ్ ట్రాప్లలో పడిపోతా ఉన్నారు. మీకు సిగ్గుండాలి, ఫస్ట్ తల్లిదండ్రులకు సిగ్గుండాలి. పిల్లలు ఏడుకోతున్నారు, ఎదిగిన ఆడపిల్లలు ఎవరితో తిరుగుతున్నారు అని చూడాలి. మళ్ళా మీదికి వెళ్ళి ముఖం కనిపించకుండా ఏంది మాస్కులు పెట్టుకుంటున్నారు. అసభ్యకరంగా టచ్ అవుతున్నాయి చేతులు. నా కల్లారా నేను చూసిన. ఇద్దరి మధ్య నలిగిపోతుంది అన్న కొడుకు ఏ బండి తెలుసా, డ్యూక్ 200 అనుకుంటా. దాని మీద ఇద్దరు కూర్చుండే కష్టం. ఒకటి బండి నడుతుండు, ఒకటి వెనక కూర్చుండు. ఒక అమ్మాయి 15-16 ఏళ్ళ అమ్మాయి, గుర్తుపెట్టుకోండి. ఆ అమ్మాయి మధ్యలో నలిగిపోతుంది, నవ్వుతుంది వాడు చేతులు వేస్తుంటే. ఎక్కడ పోతున్నాం మనం? ఓ హిందూ జాగోరితం కా అని చెప్తున్నాం చిత్రగుప్త ద్వారా. లవ్ జిహాద్ ట్రాప్లో పడకండి అని చెప్తున్నాం. అయినా సిగ్గులేనటువంటి మా అస్లాం అలాంటోడు కాదు, మంచోడే. మంచోళ్ళు ఉన్నారు, కానీ డబ్బుల కోసం చెడు పనులు చేసేటోళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ లంగాలని చెప్పను, హిందువులంతా మంచోళ్ళని చెప్పను, ముస్లింలంతా లంగాలని చెప్పను. అందరూ కూడా 50% ఉన్నారు. 50% వాళ్ళే ఎక్కువ శాతంగా హిందువులు టార్గెట్ అవుతూ ఉన్నారు. ఈరోజు మనీష్ ఒక ఐబీ ఆఫీసర్ని చంపడానికి కారణమేంది? హిందూ ప్యాంట్ ఇప్పి మరి చూసి హిందూ మతం అని చెప్పి ప్లాంక్ ఎమోషనల్ అవుతా ఉన్నాను. పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి కాల్చేసారు పిల్లల ముందే. నీ మోడీకి చెప్పుకోపో అని చెప్పిర్రు, నీ మోడీకి చెప్పుకోపో అని చెప్పిర్రు. ఏం పీక్ కట్టలు కడుతున్నావా మనం? పీక్ కట్టలు కడుతున్నావా? ఇంకా ఎన్ని రోజులు నిద్రపోతాం? ఇంత పెద్ద వార్తని ఏం రాసుకుంటూ వచ్చింది? సింపుల్గా రాసుకుంటూ వచ్చింది వెలుగు. సింపుల్గా రాసుకుంటూ వచ్చింది. ఇక రాజీవ్ గాంధీ సివిల్ సభ వేస్తాం. ఇది ఎవరికి పనికి వాళ్ళ వార్త? ఎవరికి అవసరం వస్తుంది ఈ వార్త? వాళ్ళు టాపర్స్ అని తెలియదా? వాళ్ళు టాపర్స్ అని తెలియదా? అడ్వర్టైజ్మెంట్లు రావా? దీనికంటే పెద్ద వార్తనా ఇది? దీని మీద రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడతారో వినాలి. ఈరోజు వెయిట్ చేస్తూ ఉన్నాం. మీరు మాట్లాడే మాటలు మా గుండెల తాకుతాయా, లేకపోతే ఆ టెర్రరిస్ట్ నా కొడుకులకు పడేటట్టు మాట్లాడతారా చూడాలి. దీని మీద కనీసం మాట్లాడే బతుకులా మీవి కాంగ్రెస్ వాళ్ళవి? ఎందుకు ఈ జిందగీలు బతుకుతారు మీరు? హైదరాబాద్కి ఏమైంది? ఇది ఒకటేనా? ఇది వార్తనా అన్న? ప్లీజ్, నేను రోజు ఆదాబ్ హైదరాబాద్ని పోగొడతా. ఈరోజు ఇది వార్తనా? ఈరోజు సీమాను సందర్శించిన సీఎం రేవంత్. ఇంత పెద్ద మారణ హోమం జరిగితే 27 మంది మృతి, పలువురికి గాయాలు, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు. టూరిస్టులపై విచక్షణ రహితంగా కాల్పులు, ఆర్మీ దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపిన ఉగ్రవాదులు. దాడి వెనుక ఉన్న వారిని వదిలే ప్రసక్తి లేదు. మోడీ అత్యవసరంగా శ్రీనగర్ వెళ్ళిన అమిత్ షా. జమ్మూ కాశ్మీర్లో నరమేధం. ఎటు చూసిన పచ్చని చెట్లతో నిండిన అడవులు, స్వచ్ఛమైన నీరు కలిగిన సరస్సులు, పచ్చిక బయళ్ళు, పక్షుల కిలకిలలు. ప్రపంచ పర్యాటకులను ఇట్టే ఆకట్టుకునే హవేల్గామ్లో ఒక్కసారిగా వికలంగా మారింది. తుపాకుల మోత, రక్తంతో తడిసిన రహదారులు, సరస్సులో పారుతున్న రక్తపు మరకలు, ఎటు చూసిన ఆర్ధనాదాలు. ఇది మంగళవారం నాడు హవేల్గామ్ పరిస్థితి. ఉగ్రవాదులు సృష్టించిన నరమేధం యావత్ ప్రపంచాన్ని ఉలికిపడేలా చెప్పిందనే చెప్పాలి. యావత్ ప్రపంచాన్ని ఉలికిపడేలా చేసిందని చెప్పినటువంటి మీరు ఈ వార్తతోటి ఆదాబ్ హైదరాబాద్లో నేను ఒక పెద్ద సెన్సేషనల్గా చూసినాను. మిమ్మల్ని సెన్సేషనల్ వార్త, ప్రజలకు అర్థమయ్యేటట్టు ఆదాబ్ హైదరాబాద్ ఇస్తుంది అనుకున్నా. ఒక మూలకు బంధించేసారు ఈ వార్త. రేవంత్ రెడ్డిది ఈ అవసరమా అన్న? పెట్టుబడుల గురించి రోజు రాసుకుంటూ వస్తున్నాం కదా. అంతకంటే మారణ హోమం జరిగింది, నరమేధం జరిగింది, ఊచ కోత కోసిర్రు. దానికంటే పెద్ద వార్తనా అన్న ఇది?